హలో అండి. హాయ్ అందరికీ. ఇప్పుడు మనం టమాటా రైస్ చేయబోతున్నామండి. ఇదిగోండి ఇక్కడ మనం 7 టమాటాలు తీసుకున్నాము. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నామండి. ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని స్టార్ట్ చేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకున్నామండి. ఇదిగోండి ఉల్లిపాయలని కాస్త చీలికలుగా, టమాటాలు చిన్న ముక్కలు, పచ్చిమిర్చి కూడా చీలికలు కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టి స్టార్ట్ చేద్దామండి. మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నామండి. ఇదిగోండి 4 ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ ఎండుమిర్చి ఏం చేసుకొని పక్కకు తీసుకుందామండి. మనం లాస్ట్లో డెకరేషన్కి వాడదాం. ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసేసుకుందామండి. ఇవి వేగాయి కదా, ఇంకా మొత్తం మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని కలిపి వేసేద్దామండి. అలాగే ఇందులో కరివేపాకు వేద్దామండి. చిన్న చిన్న ఆకులు తీసుకున్నాం. అలాగే పసుపు కూడా వేసేస్తున్నాను. ఉప్పు కూడా వేసేద్దామండి. మనం అవి ముక్కలు మగ్గుతాయి. ఇదిగోండి అన్నానికి కూడా సరిపడా వేసేస్తున్నాం. తర్వాత సరిపోకపోతే మళ్ళీ కలుపుకుందాం. ఒకసారి కలిపేసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందామండి. మూత పెట్టాలి. ఒకసారి మనం కలిపి మూత పెడదాం. కలిపేసాం కదా, మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. మూత పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. ఒక 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుందామండి. ముక్కలు బాగా మగ్గాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలింది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న రైస్ అండి. ఇదిగోండి ఇలాగా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు వేసేద్దాం ఇందులో. ఒకసారి కలుపుకుందాం మొత్తం. మనకి టమాటాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. లేదు రైస్ ఎక్కువ కావాలి, మనకి అంత పులుపు అవసరం లేదనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. దీనికి కొలతేం లేదండి, మన ఇష్టం. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం కలిపేద్దాం. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా వేసుకున్న ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇలాగా కలిపిన తర్వాత ఒక 3-4 నిమిషాల వరకు ఇలాగే సిమ్ లో పెట్టేసి ఉంచుదామండి. ఎందుకంటే ఇంకా ఏమన్నా తడి ఉంటే కూడా మొత్తం లాగేసి పొడి పొడిగా వచ్చేస్తుంది.
ఇలాగా ఒక 3-4 నిమిషాల వరకు ఇలాగ ఉంచేద్దాం. ఇప్పుడు మూత పెట్టవసరం లేదండి. ఇలాగే మూత తీసేసి సిమ్‌లోనే మగ్గనిద్దాం. ఒక 4 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనకి చక్కగా మగ్గింది అన్నం. చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు మనం కాస్తంత ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా కాస్తంత టేస్ట్ కోసం. ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసేసుకోవచ్చండి మనం. కావాలంటే కాస్తంత కొత్తిమీర వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు. అలాగే నిమ్మకాయ కావాలంటే అన్నం చల్లారిన తర్వాత పిండుకోవచ్చండి. ఇందులో ఆల్రెడీ పులుపు ఉంటది. కాకపోతే చాలా మంది నిమ్మకాయ తినడానికి ఇష్టపడతారు. ఇందులో వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండకూడదు. చల్లారిన తర్వాత పిండుకోవచ్చు. ఇంకా మనం కలిపేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, మన టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నం కూర వండి ఇవన్నీ లేట్ అయిపోతుంది కదా, ఇలాగే టమాటా రైస్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అలాగే పిల్లలకి క్యారియర్లో పెట్టడానికి కూడా ఏదైనా ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు అలాగా టమాటాలు 4 ఉంటే సరిపోతుందండి. టమాటా రైస్ చేసి వాళ్ళకి క్యారియర్లో కూడా పెట్టేయచ్చు. అలాగే చాలా బాగుంటుందండి. పొద్దున పూట టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.